హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే డిజిటల్ హబ్. నేను మీ ఖలీల్. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్స్ వారు ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విభాగాలకు చెందిన విద్యార్థుల కోసం ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్కాలర్షిప్ ని ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రభుత్వము లేదా ప్రైవేట్ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు మరియు నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ ద వొకేషనల్ ట్రైనింగ్ NCVT కు అనుబంధంగా ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో అభ్యసిస్తున్న వారు ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్ కి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే ఈ స్కాలర్షిప్ ని 3 కేటగిరీలుగా అయితే విభజించడం జరిగింది. కేటగిరీ ఏలో వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసరికి ఇంటర్మీడియట్ లో 60% మార్కులతో పాస్ అయితే అయి ఉండాలి. వీళ్ళు వచ్చేసరికి 2025-26 సంవత్సరంలో మెడిసిన్ చేయబోతున్న వారు వచ్చేసరికి MBBS, BAMS, BHMS, BDS రంగంలో మొదటి సంవత్సరానికి సంబంధించిన వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ అయితే పాస్ అయి ఉండాలి. అలానే వీళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం వచ్చేసరికి 4,50,000 అయితే మించకూడదు. తర్వాత కేటగిరీ B లో వచ్చేసరికి ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ స్కాలర్షిప్ ని అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కూడా 10th క్లాస్ లో 60% మార్కులు అయితే పాస్ అవుట్ అయితే అయి ఉండాలి. వీళ్ళు వచ్చేసరికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 2023, 24, 25లో పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్ ని అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు, తర్వాత పారిశ్రామిక కళాశాలలు, తర్వాత ITA, తర్వాత డిప్లొమా కోర్సులు చేయబోతున్నారో వాళ్ళైతే ఈ స్కాలర్షిప్ ని అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం కూడా 4,50,000 అయితే పెంచకూడదు. తర్వాత స్పెషల్ కేటగిరీ బాలికల యొక్క స్పెషల్ కేటగిరీ వచ్చేసరికి వీళ్ళు కూడా ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు కూడా 10th క్లాస్ లో 60% మార్కులతో అయితే పాస్ అవుట్ అయితే అయి ఉండాలి. సో తర్వాత వచ్చేసరికి వీళ్ళు 2023, 24, 25 సంవత్సరాల్లో పాస్ అయిన వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్మీడియట్ కోర్స్ చేయబోతున్న వారు, తర్వాత డిప్లొమా కోర్స్ చేయబోతున్నారు, తర్వాత ITA కోర్స్ చేయబోతున్నారు, తర్వాత వొకేషనల్ కోర్సెస్ చేయబోతున్న వారు ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం కూడా 4,50,000 అయితే మించకూడదు. తర్వాత వచ్చేసరికి ఈ స్కాలర్షిప్ ని ఎంత ప్రొవైడ్ చేస్తారు అంటే కేటగిరీ ఏలో జనరల్ కేటగిరీలో వచ్చేసరికి 40,000 రూపాయల స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే వైద్యపరమైన కోర్సులు ఎవరైతే చేయబోతున్నారో MBBS కానివ్వండి, BAMS కానీ, BHMS కానీ, BDS కానివ్వండి, ఇలాంటి కోర్సులు చేయబోతున్నారో వాళ్ళకు వచ్చేసరికి 40,000 రూపాయల స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఈ 40,000 రూపాయలు 2 వాయిదాల్లో 20,000, 20,000 చొప్పున 2 వాయిదాల్లో అయితే ఈ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఇంజనీరింగ్ చదవబోతున్న విద్యార్థులు BE, BTech ఆర్కిటెక్చర్ కోర్సులు చేయబోతున్న వాళ్ళకి కూడా 30,000 రూపాయల స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. సో ఈ 30,000 స్కాలర్షిప్ లో కూడా 2 వాయిదాల్లో అయితే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే 15,000 చొప్పున 2 వాయిదాల్లో అయితే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. కేటగిరీ C మిగతా గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేయబోతున్న వాళ్ళకి డిప్లొమా కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానివ్వండి, తర్వాత ITA కోర్సెస్ కానివ్వండి, తర్వాత ఇలాంటి కోర్సెస్ చేయబోతున్న వాళ్ళకి కూడా 20,000 రూపాయల స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. సో వీళ్ళకి కూడా 2 వాయిదాలు అంటే 10,000 చొప్పున 2 వాయిదాల్లో అయితే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. తర్వాత స్పెషల్ కేటగిరీ బాలికల కేటగిరీలో వచ్చేసరికి సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి హైయర్ ఎడ్యుకేషన్స్ కి వెళ్తుంటారో అంటే ఇంటర్మీడియట్ కానివ్వండి, ITA కానివ్వండి, తర్వాత డిప్లొమా కానివ్వండి, దీనికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కోర్సెస్ చేయబోతున్నారో వాళ్ళకు వచ్చేసరికి 15,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 15,000లో 2 వాయిదాలు అంటే 7,500, 7,500 చొప్పున స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. సో ఈ స్కాలర్షిప్ ని ఎలా ప్రొవైడ్ చేస్తారు అంటే డైరెక్ట్ గా విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి NEFT ద్వారా క్రెడిట్ చేయడం జరుగుద్ది. సో ఈ స్కాలర్షిప్ ని అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సో ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అలానే స్టడీ సర్టిఫికేట్ కూడా కావాలి. అలానే పాస్ అవుట్ సో వాళ్ళైతే ఏదైతే కోర్సు పాస్ అయి ఉంటారో దానికి సంబంధించిన పాస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఈ స్కాలర్షిప్ ని ఎక్కడ అప్లై చేయాలి అంటే ఈ స్కాలర్షిప్ ని ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. సో ఈ స్కాలర్షిప్ ని LIC యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన LICindia.in అఫీషియల్ వెబ్సైట్ లో ద్వారా అప్లై చేయాలి. స్కాలర్షిప్ ని అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే
22 సెప్టెంబర్ 2025 లోపల ఈ స్కాలర్షిప్ ని అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత వీడియోలో వచ్చేసరికి ఈ స్కాలర్షిప్ ని ఎలా అప్లై చేయాలో, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ వీడియో మేము చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుద్ది. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.